ప్రెజెంట్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ దగ్గర నుండి రీసెంట్గా రిలీవ్ అయినటువంటి ఫ్రెషర్స్ బ్యాచ్ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఒకటే డౌట్. సో నేను ఏది నేర్చుకుంటే నాకు ఫాస్ట్గా జాబ్ వస్తుంది అని చెప్పి. సో జావా వైపు వెళ్ళాలా, పైథాన్ వైపు వెళ్ళాలా, క్లౌడ్ వైపు వెళ్ళాలా, ఏఐ నేర్చుకోవాలా, ఫుల్ స్టాక్ కంపల్సరీగా నేర్చుకోవాలా, సో ఏది నేర్చుకుంటే బెటర్ అని చెప్పి ఫాస్ట్గా జాబ్ వస్తుందని చెప్పి సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో మనం కనుక ఒక రాంగ్ టెక్నాలజీ సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా అది మనకి టైం వేస్ట్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా సో ఫ్రెషర్స్కి ఫాస్ట్గా జాబ్ రావాలి అంటే ఏది బెటర్ అన్నది క్లియర్గా మీకు చెప్తాను. సో లాస్ట్ వరకు వీడియో అనేది ఫాలో అవ్వండి, వెరీ ఇన్ఫర్మేటివ్గా ఉంటుందన్నమాట. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక రియాలిటీ చెక్ అయితే కంపల్సరీ మీతో చెప్పాలి. సో చాలామందికి ఫ్రెషర్స్కి ఇంకా జాబ్స్ లేవు, ఏఐ వచ్చేసింది అని చెప్పి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేదు అంటే న్యూస్ ఛానల్స్ కానీ చెప్తూ ఉన్నాయి. ఓకే, సో ఇలాంటి ఒక సందర్భంలో ఒక క్లారిటీ నా సైడ్ నుండి మీకు స్ట్రాంగ్గా ఇచ్చేది ఏంటంటే సో ఫ్రెషర్స్కి అయితే జాబ్స్ ఉన్నాయండి. సో ఇన్నాళ్ళు ఏదైతే ఫ్రెషర్స్ వర్క్ చేసేవారో ఆ వర్క్ అన్నది మరి ఉండదన్నమాట. సో దాని అర్థం అది. ఓకే, సో ఏఐ వచ్చింది కాబట్టి ఏఐ ఒక ఫ్రెషర్ ఏదైతే ఎన్నాళ్ళు చేసేవాడో ఆ టాస్క్ని ఏఐ చేసేస్తోంది అనమాట. ఓకే, సో కాబట్టి ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే ఇంకా ఫ్రెషర్స్ చేసే పని ఏఐ చేసేస్తోంది కాబట్టి ఇంకా ఫ్రెషర్స్కి జాబ్సే ఉండవు అని చెప్పి. సో అలా కాదు, కంప్లీట్గా వర్క్ నేచర్ మారబోతోంది కాబట్టి ఫ్రెషర్స్ దానికి తగ్గట్టుగా రెడీ అయితే 100% జాబ్స్ అయితే ఉంటాయి. సో జాబ్స్ అయితే ఉన్నాయి, బట్ దానికి ఈక్వలెంట్ స్కిల్డ్ ఎంప్లాయీస్ కంపెనీస్కి దొరకడం లేదు అని చెప్పి చాలామంది హెచ్ఆర్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారనమాట. కాబట్టి ఇక్కడ మనం కన్ఫామ్గా మన మైండ్లో ఫిక్స్ అవ్వాల్సింది ఏంటంటే జాబ్స్ ఉన్నాయి. ఓకే, సో మనం గనక పర్ఫెక్ట్గా స్కిల్ నేర్చుకుంటే మనకి జాబ్ వస్తుంది అనేది ఫస్ట్ మీరు చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వండి అని చెప్పి చెప్తున్నాను. ఇక మన ముందుండేటటువంటి ఆప్షన్స్ ఏంటి అని ఒకసారి మనం చూసుకుంటే జావా వైపు వెళ్ళాలా, పైథాన్ వైపు వెళ్ళాలా, లేకపోతే జావా స్క్రిప్ట్ వైపు వెళ్ళాలా, లేకపోతే ఏదైతే డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వైపు వెళ్ళాలా అని చెప్పి సో ఈ ఆప్షన్స్ అన్నీ మన ముందర ఉన్నాయి. సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మీరు జావా వైపు వెళ్ళినా, పైథాన్ వైపు వెళ్ళినా, జావా స్క్రిప్ట్ వైపు వెళ్ళినా ఓన్లీ మీరు ఫ్రంట్ ఎండో ఓన్లీ బ్యాక్ ఎండో నేర్చుకుంటానంటే కుదరదు. సో కంపల్సరీగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఫుల్ స్టాక్ నేర్చుకోవాల్సిందే. ఇదైతే మైండ్లో స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వండి. ఓకే, సో అయితే జావా ఫుల్ స్టాక్ వైపు వెళ్ళాలా, పైథాన్ ఫుల్ స్టాక్ వైపు వెళ్ళాలా, లేదు అంటే జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాక్ ఏదైతే మెన్ స్టాక్ ఆర్ మీన్ స్టాక్ ఉంటుందో అటువైపు వెళ్ళాలా, లేదు అంటే డేటా అండ్ ఏఐ రిలేటెడ్ వైపు వెళ్ళాలా అని చెప్పి ఆలోచిస్తే సో మనకి ఫ్రెషర్స్కి ఫాస్ట్గా జాబ్ రావాలి అంటే సో మన ముందు ఉండేటటువంటి ఆప్షన్స్ ఏంటంటే సో ఏదైతే ఏఐ అండ్ డేటా రిలేటెడ్ ఏదైతే ఉంటుందో సో వాటికి జాబ్స్ అయితే ఉన్నాయి, కానీ ఫ్రెషర్ లెవెల్లో చాలా తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయన్నమాట. ఓకే, సో యాజ్ ఏ ఫ్రెషర్గా మనం డేటా అండ్ ఏఐ రిలేటెడ్ ఎంటర్ అవ్వాలి అంటే సో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ప్రెజెంట్ తక్కువ ఉన్నాయి. సో కాబట్టి ఇంకా మన ముందుండే ఆప్షన్స్ ఏంటి, పైథాన్ ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్ అండ్ జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాక్. సో ఇందులో జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాక్ అన్నది ఎక్కువగా స్టార్టప్ కంపెనీస్ ప్రిఫర్ చేస్తూ ఉన్నాయన్నమాట. ఓకే, సో మీరు స్టార్టప్ కల్చర్ మీకు ఇష్టము అనుకుంటేనే అటు వెళ్ళండి. సో లేదు నాకు మంచి ప్యాకేజెస్ కావాలి, ఎంఎన్సీస్లో నేను వర్క్ చేయాలి, ఓకే సో టాప్ లెవెల్కి వెళ్ళాలి అనుకునేటప్పుడు మన ముందుండేటటువంటి ఆప్షన్స్ వచ్చి ఒకటి జావా ఫుల్ స్టాక్, ఇంకొకటి పైథాన్ ఫుల్ స్టాక్. సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మనకి పైథాన్ ఫుల్ స్టాక్ అన్నది మీకు ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డేటా సైన్స్ కానీ, డేటా ఇంజనీరింగ్ కానీ, సో లేకపోతే మెషిన్ లెర్నింగ్ కానీ అటువైపు మీరు వెళ్తాను అనే ఉద్దేశంలో ఉంటేనే మీరు పైథాన్ వైపు వెళ్ళండి. సో లేదు అంటే జావా వైపే వెళ్ళండి అని చెప్పి చెప్తానన్నమాట. ఓకే, సో ఉన్న ఆప్షన్స్లో ఫాస్ట్గా జాబ్ రావాలి అంటే సో ప్రెజెంట్ ఉండేటటువంటి ఆప్షన్స్లో జావా ఫుల్ స్టాక్ బెటర్ అని చెప్పి చెప్తాను. ఓకే, సో నా దగ్గర అన్ని కోర్సెస్ ఉన్నాయి, జావా ఫుల్ స్టాక్ ఉంది, పైథాన్ ఫుల్ స్టాక్ ఉంది. నేనేమి జావాని కావాలని చెప్పి నేను హైలైట్ చేయడం లేదు, సో ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను. సో పైథాన్ ఫుల్ స్టాక్ ఎందుకు వద్దు అంటే వద్దని నేను చెప్పడం లేదు, కాకపోతే మీరు ఫ్యూచర్లో ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్ అటువైపు వెళ్తాను అంటేనే మీరు పైథాన్ ఫుల్ స్టాక్ వైపు రండి అని చెప్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఈ కాంపిటీషన్ అనేది చాలా
పెరిగిపోయింది. సో ప్రతి ఒక్కరికి కూడా పైథాన్ అనేది ఫస్ట్ చాయిస్ అయిపోతుందన్నమాట. కాబట్టి ఏమవుతుందంటే పైథాన్ నేర్చుకున్న వాళ్ళు థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ లేకపోతే ల్యాక్స్ ఆఫ్ మెంబర్స్ అయిపోతారు ఫ్యూచర్లో. కాకపోతే ఉన్న జాబ్స్ అనేవి తక్కువ ఉంటాయి. ఇంకా అప్పటికి కూడా ఏమవుతుందంటే సో కంపెనీస్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తాయో అది చాలామంది దగ్గర ఉండటం లేదు. సో ఎవరైతే కోర్స్ పర్ఫెక్ట్గా నేర్చుకొని ఆ కోర్సులో చెప్పిన ప్రతిదీ ప్రాక్టీస్ చేసి ఆ కోర్సులో చెప్పిన ప్రాజెక్ట్స్ ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత ఓన్గా మినిమం 2-3 ప్రాజెక్ట్స్ చేస్తారో వాళ్ళు మాత్రమే కంపెనీస్లో గెట్ ఇన్ అవ్వగలుగుతున్నారు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీరు పైథాన్ వైపు వెళ్ళినా జావా వైపు వెళ్ళినా ఓకే. సో అయితే పైథాన్ ఫుల్ స్టాక్కి ఏమవుతుందంటే కాంపిటీషన్ చాలా హెవీ అయిపోతుంది అనమాట. సో ప్రతి ఒక్కరూ కూడా ఇంకా పైథాన్ ఫుల్ స్టాక్నే చూజ్ చేసుకుంటూ ఉన్నారు. బట్ జావా ఫుల్ స్టాక్ ఏదైతే ఉందో దీనికి స్టడీ కెరియర్ అనేది ఉంటుంది. ఫ్రెషర్ లెవెల్లో కూడా దీనికి జాబ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో కాబట్టి మీరు కనుక మీకు ఆల్రెడీ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చు, సో సి ప్రోగ్రామింగ్ కానీ పైథాన్ ప్రోగ్రామింగ్ కానీ మీకు ఆల్రెడీ వచ్చు అనుకుంటే మీరు ఇంకా జావా ఫుల్ స్టాక్కి వెళ్ళడం చాలా చాలా బెటర్. ప్రజెంట్ ఉన్న డేస్లో మీకు జావా ఫుల్ స్టాక్కి కాంపిటీషన్ అన్నది సో కాస్త తగ్గింది. ఎందుకంటే అంతా కూడా పైథాన్ వైపు లేకపోతే జావా స్క్రిప్ట్ వైపే వెళ్ళిపోతూ ఉన్నారు. సో కాబట్టి జావా ఫుల్ స్టాక్కి మనకి కాంపిటీషన్ తగ్గింది. కాబట్టి మీరు ఇటువైపు వస్తే మీకు ఆపర్చునిటీస్ ఫాస్ట్గా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే జావా ఫుల్ స్టాక్ చూజ్ చేసుకుంటారో వాళ్ళకి లాంగ్ టైం కెరియర్ ఉంటుంది. ఓకే. సో ఇందులో హై ప్యాకేజెస్ లేకపోతే లోకి పడిపోవడం అలా ఉండదన్నమాట. సో జావా కెరియర్ ఎప్పుడు స్టడీగా ఉంటుంది. సో మనకి లాంగ్ టైం కెరియర్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీరు జావా ఫుల్ స్టాక్ని ప్రిఫర్ చేయొచ్చు. లేదు నాకు హై ప్యాకేజెస్ కావాలి, ఇలా లాంగ్ టైం కెరీర్ ఇలా కాదు, నాకు ఛాలెంజింగ్ కెరియర్ కావాలి, నాకు హై ప్యాకేజెస్ కావాలి, నేను కాంపిటీషన్ తట్టుకొని ముందుకు వెళ్తాను అని అనుకుంటే మీరు అంత కాన్ఫిడెంట్గా ఉంటే పైథాన్ వైపు రండి. ఓకే. సో పైథాన్ నేర్చుకొని ఓన్లీ పైథాన్ ప్రోగ్రామింగ్ దగ్గర ఆగిపోకూడదు, పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకోవాలి. సో అక్కడ కూడా ఆగిపోకూడదు. ఫ్యూచర్లో మీరు డేటా సైన్స్ కానీ డేటా ఇంజనీరింగ్ కానీ నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో అప్పుడే మీరు కెరియర్లో ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సో పైథాన్ డొమైన్ అనేది ఎలాంటిదంటే ఇంకా డే టు డే చాలా అప్డేట్స్ అనేవి వచ్చేస్తూ ఇంకా మనం దానికి తగ్గట్టుగా ఫాస్ట్గా అప్డేట్ అవుతాము అంటేనే మనకి పైథాన్ అనేది బెస్ట్ అనమాట. సో లేదు నాకు లాంగ్ టైం కెరియర్ కావాలి, నాకు పెద్దగా హై ప్యాకేజెస్ లో ప్యాకేజెస్ ఇలా కాదు, సో నాకు లాంగ్ టైం కెరియర్ కావాలి, ఈ సాఫ్ట్వేర్లో నాకు లాంగ్ లైఫ్ కావాలి అని అనుకుంటే సో జావా ఫుల్ స్టాక్ ప్రిఫర్ చేయండి అని చెప్పి చెప్తున్నా. సో ఏదైనా సరే ఫ్రెషర్ లెవెల్లో కాంపిటీషన్ తక్కువ ఉండాలి, ఫాస్ట్గా జాబ్ రావాలి అంటే ఇప్పుడున్న ఆప్షన్స్లో జావా ఫుల్ స్టాక్ అనేది బెటర్ అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకే. సో అది కూడా ఎవరైతే పూర్తిగా ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండదో వాళ్ళు డైరెక్ట్గా జావాకు వెళ్ళిపోవడానికి లేదు. మీకు సి ప్రోగ్రామింగ్ కానీ పైథాన్ ప్రోగ్రామింగ్ బేసిక్స్ కానీ ఏదో ఒకటి ముందు నాలెడ్జ్ ఉండాలి. ఉంటేనే మీరు జావా ఫుల్ స్టాక్కి రండి అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మీరు ఏ చూజ్ చేసుకున్నా కూడా ఆ కోర్స్ అనేది పర్ఫెక్ట్గా ఫస్ట్ టు లాస్ట్ వరకు నేర్చుకోవాలి. మధ్యలో ఎవరో వచ్చి చెప్తే టెక్నాలజీ మారిపోకూడదు, దాని మీదే స్టాండ్ అవ్వాలి. సో అందులో ఉండేటటువంటి వీలైనన్ని ప్రోగ్రామ్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి, అందులో చెప్పేటటువంటి ప్రాజెక్ట్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఆ పైన మీ ఓన్గా ఒక 2 to 3 ప్రాజెక్ట్స్ అనేవి చేయాలి. అప్పుడు మాత్రమే మీరు జాబ్కి ఎలిజిబుల్ అని చెప్పి మీరు మెంటల్గా ఫిక్స్ అవ్వండి. అలాగే దానితో పాటు ఏదో ఒక ఏఐ టూల్ కూడా నేర్చుకోండి. లైక్ గిట్హబ్ కోపైలట్ కానీ కర్సర్ ఏఐ కానీ లేకపోతే క్లాడ్ కోడ్ కానీ ఏదో ఒక ఏఐ టూల్ కూడా నేర్చుకోండి. మీకు ఫాస్ట్గా జాబ్ వచ్చే ఆపర్చునిటీస్ పెరుగుతాయి అని చెప్పి చెప్తున్నాను అనమాట. మీరు కనుక పైథాన్ ఫుల్ స్టాక్ కానీ జావా ఫుల్ స్టాక్ కానీ ఏం నేర్చుకోవాలనుకున్నా మన తెలుగు వెబ్ గురు ఛానల్ ప్లేలిస్ట్లో కంప్లీట్ కోర్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ టు లాస్ట్ వరకు కంప్లీట్ కోర్సెస్ ఒక ప్రాపర్ ఆర్డర్లో మనం స్ట్రక్చర్డ్ వేలో అరేంజ్ చేసి ఇస్తున్నాము. ఓకే. సో ఒకసారి ప్లేలిస్ట్కి రండి, కొన్ని వీడియోస్ చూడండి, మీకే అర్థమవుతుంది సో ఎంత ఈజీగా నేర్చుకోవచ్చో. ఓకేనా. సో ఈ వీడియో అనేది మీకు హెల్ప్ఫుల్ అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మనం చేసిన రీసెంట్ వీడియోస్ ఒకసారి చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మనం చేస్తూ ఉన్నాము. సో మీకు గనక మన ఛానల్ మీ కెరియర్కి యూజ్ అవుతుంది అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ కొత్త వీడియో చేసినా మీ వరకు రీచ్ అవుతుందన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక టాపిక్తో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి.